పిల్లలు కొద్దిగా అటెన్షన్లో లేకున్నారు. అటెన్షన్ కోసం ఒక చిన్న నేను 3 ప్రశ్నలు అడుగుతా. ఆ 3 ప్రశ్నలకి మీరు రాంగ్ ఆన్సరే చెప్పాలి. అయితే మీరు గెలిచినట్టు. నేను 3 ప్రశ్నలు అడుగుతా. ఆ 3 ప్రశ్నలకి మీరు రాంగ్ ఆన్సరే చెప్పాలి, కరెక్ట్ చెప్పకూడదు. అయితే మీరు గెలిచినట్టు. ఎప్పుడైనా మీరు పొరపాటున కరెక్ట్ చెప్పిరనుకో నేను గెలిచినట్టు. సరేనా? ఆడదామా గేమ్? చిన్న గేమ్, 1 నిమిషంలోపు అయిపోతుంది. 3 ప్రశ్నలు అడుగుతా. రాంగ్ ఆన్సర్, తప్పు ఆన్సర్ చెప్పాలి. సరేనా? రైట్. వెంటనే చెప్పాలి, ఆలస్యం చేయకుండా టకా చెప్పేసేయాలి. సరేనా? రెడీ? రైట్. మీ మొదటి ప్రశ్న, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవునా కాదా? కాదు. సార్ మీ పిల్లలు మాకంటే సార్ ఒకవేళ రేవంత్ రెడ్డి సార్ అట్లా విన్నారనుకో. ఓకే. తర్వాత మీ రెండవ ప్రశ్న, మీ ఊరు ఉత్తరూరే కదా? గెలిచినట్టే ఉన్నారు మొత్తానికి. ఎన్ని ప్రశ్నలు అయినాయి? నా 3వ ప్రశ్న అడిగినా కదా ఎన్ని ప్రశ్నలు అయినాయని. మీరు రెండే చెప్పారు కదా, కాబట్టి మీరే ఓడిపోయారు, నేనే గెలిచిన. ఓకే రైట్. షో మీ యువర్ రైట్ హ్యాండ్, షో మీ యువర్ లెఫ్ట్ హ్యాండ్, హోల్డ్ యువర్ హ్యాండ్. అట్లే కూర్చోండి, బాగుంది. అట్లే కూర్చోండి, బాగుంది. ఈ ఆహ్లాదకర వాతావరణంలో రైతు వేదికల్లో రైతు బిడ్డలుగా మీరు, మీకు గురువులుగా మేము ఎంతో చల్లని వాతావరణంలో ఆహ్లాదకరంగా ఈ సమావేశానికి మమ్మల్ని అతిథులుగా పిలిచి గౌరవించినందుకు ముందుగా పాఠశాల యాజమాన్యం అందరికీ మరియు విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ 2 నిమిషాలు 2 మాటలు మాట్లాడతా. సమయం ఆలస్యమైంది, మీరు కూడా ఇంకా మాట్లాడేది ఉంటుంది కాబట్టి 2 నిమిషాలు మాట్లాడతా. వినండి. గురువు మా సోమశేఖర్ సార్ ఇంతకుముందు చెప్పిన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేసుకుంటూ, నేను పాఠశాలకు వచ్చినప్పుడు బయట 2-3 పిల్లల్ని కలిసిన, మీ 10th పిల్లలే అనుకుంటా, కలిసిన, అడిగిన, అరే పిల్లలు ఇప్పుడు 10th అయిపోతుంది కదా, నెక్స్ట్ వెళ్ళిపోతారు కదా, మరి నెక్స్ట్ ఏంటి? అదో ప్రశ్న ఉంటుంది కదా, 10th అయినాక నెక్స్ట్ ఏంటి? అంటే ఏముంది సార్, మాది పేదరికం సార్, మా ఇంట్లో చదివించేటట్టు లేదు సార్, కొందరు పిల్లలేమో ప్రైవేట్ క్లాసులే పంపిస్తారంట, బాగా నచ్చింది మాకు లేదు కదా సార్, ఇట్లా చెప్పేది 2-3. దానికి ఉదాహరణగా చెప్తా, పేదరికం అనేది అదొక వరం. అది పేదరికం అనేది శాపం కాదని, పేదరికం అనేది వరం అని. అది ఎన్నో విషయాలు నేర్పిస్తుంది, ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది, ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది. మనకు ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఏం చేస్తే బాగుంటుంది అనేది నేర్పిస్తుంది. దానికి ఒక ఉదాహరణ చెప్తా. నేను మా ఇంట్లో 7వ సంతానం, అంటే నేనే చిన్నోడిని, నాకంటే ముందు 6 మంది ఉన్నారు. నేను, మా నాన్న కూలి రైతు, మా అమ్మ కూలి రైతు. నేను ఇంకొక నెలైతే పుడతాననగా మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాకు 8 నెలల కడుపులో, ఇంకా బయట ప్రపంచం తెలియదు. ఆ 8 నెలల కడుపులో పిండంలో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయింది. నేను నా నాన్నని చూడలేదు, మా నాన్న ఎటుంటారో నాకు తెలియదు. ఆ నాన్న వేలు పట్టుకు నడుస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు, ఆ నాన్న భుజాలపై ఎక్కించుకొని తిరుగుతూ ఉంటే ఆ సంతోషమే వేరు. అమ్మ తన ఒడిలోనే ప్రపంచాన్ని చూపిస్తుందంట పిల్లలకు, నాన్న భుజాలపై ఎక్కించుకొని ప్రపంచాన్ని చూపిస్తారంట. అలాంటి భాగ్యం లేదు. ఎప్పుడైతే నాన్న చనిపోయిందో అప్పటికే పేదరికం, నాన్నే లేకపోతే అది కడు పేదరికం. ఆ పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళంతా కూలీలు, నేను చిన్న పెరిగి పెద్ద అయిన తర్వాత ఇంకా పాఠశాలకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఇంట్లో ఉండే పశువులు కాస్తూ వేరే పని చేసుకుంటూ ఆ విధంగా ప్రైమరీ స్కూల్ అయిపోయింది. తర్వాత హై స్కూల్కి వేసిన వెంటనే ఇంట్లో పనులు, అంటే మామూలు కూలీ పనులు కావచ్చు, ఇటుక పెట్టెల పనులు కావచ్చు, ఇంకా రకరకాల పనులు. పనులు చేయాలా, బడికి వెళ్ళాలా, నాకేదో చదువుకోవాలని ఆశ, కానీ కుదరట్లేదు. అట్లా 8th క్లాస్కి వచ్చిన తర్వాత ఒకరోజు స్కూల్లో సేమ్
సెల్ఫ్ గవర్నమెంట్ ఈరోజు ఉదయం జరిగింది కదా, అట్లా 8th 9th చదువుతున్నప్పుడు సెల్ఫ్ గవర్నమెంట్ పెట్టారు. మా స్కూల్లో హిందీ తెలుగు లేదు. అప్పుడు మిగతా పిల్లలందరూ అన్ని సబ్జెక్టులు ఎన్నుకున్నారు. హిందీ తెలుగుకి సబ్జెక్ట్ టీచర్ లేనందువల్లనో ఏమో ఎవరు తీసుకోలేదు. అప్పుడు అనుకోకుండా అక్కడ ఉండే సార్ వాళ్ళంతా నన్ను హిందీ లేదా తెలుగు తీసుకున్నారు. అనుకోకుండా తీసుకోవాల్సి వచ్చింది, బలవంతంగానో అనుకోకున్నాను. అప్పటికి నేను చాలా బిలో యావరేజ్ స్టూడెంట్. తీసుకున్న తర్వాత సాయంత్రం ఇట్లానే ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అందరు మాట్లాడుతూ నన్ను కూడా మాట్లాడమని పిలిచింది. స్టేజ్ ఆడ నుంచి చూసినప్పుడు ఉండదు. ఈడ నిలబడితే చాలా ఇది అద్భుతంగా ఉంటుంది. బయటికి ఇట్లా కనిపిస్తుంటాం కానీ లోపల వణుకుతుంటాయి కాలు చేతులు. అలాంటి పరిస్థితుల్లో నేను స్టేజ్ మీద మాట్లాడుతుంటే అక్కడ మా గురువు ఉన్నారు, సోమశేఖర్ సార్, వచ్చి ఇట్లా భుజం మీద చేసి నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, నువ్వు చాలా బాగా టీచ్ చేసినావు, నువ్వు గ్రేట్, నువ్వు ఖచ్చితంగా ఫ్యూచర్లో టీచర్ కూడా అవుతావేమో అని అన్నారు. అప్పుడు నేను 8th 9th చదువుతున్నా. ఆ చిన్న వయసులో భుజం మీద చేసేసరికి ఒక గొప్ప సార్, పెద్ద సార్ భుజం మీద చేస్తే ఆ బలం ఎట్లుంటుంది. అప్పుడు ఆంజనేయులు లంకకి వెళ్ళడానికి ఎట్లయితే ఎంకరేజ్ చేస్తారో మిగతా వాళ్ళు, ఆ విధంగా ఎంకరేజ్ చేసినట్లు అనిపించింది. మీరు గమనించరో లేదు, ఇప్పుడు ప్రతి పిల్లవాడిని సార్ దగ్గర పిలుచుకొని భుజం మీద చేసి అప్రిషియేట్ చేసారు. తెలుసా మీకు? చూసారా? అబ్బాయిలు అందరూ గమనించారు. ఆ బలం ఏదైతే ఉంటుందో, ఆ సపోర్ట్ ఏదైతే ఉంటుందో, దానిలో ఉండే పవరు అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ పవర్ వల్లనే, ఆ మోటివేషన్ వల్లనే, ఆ సపోర్ట్ వల్లనే నేను దాదాపు ఇంత దూరం రాగలిగాను. ఆ రోజు కనుక మా సార్ నా భుజం మీద చేయకపోయింటే అక్కడే ఆగిపోయేటం. నేను నిజం చెప్తున్నా ఈరోజు. నేను ఆ విధంగా తర్వాత ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిన, ఎగ్జామ్స్ రాసిన, ఎంకరేజ్ చేసింది. మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ 10th వచ్చినప్పుడు, 10th వేరే ఊర్లో ఎగ్జామ్స్. మీకు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ సెంటర్ రైట్, మీరు అదృష్టవంతులు. మాకు అప్పుడు వేరే ఊర్లో సెంటర్ ఉంటే ఆ వేరే ఊరు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చింది సార్. మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, బాగా రాయండి, ఇక్కడ ఏంటి హాల్ టికెట్ అంటే అన్ని హాల్ టికెట్ చెక్ చేసుకుంటూ నా హాల్ టికెట్ కూడా చూసి, అరే నీ హాల్ టికెట్లో 057 5 6 7 లక్కీ నెంబర్ ఉందిరా, నీకు మంచి మార్కులు వస్తారా అని చెప్పారు సార్. హాల్ టికెట్ నెంబర్ చూసి 5 6 7 అని వరుసగా ఉంది నంబర్. నీకు లక్కీ నెంబర్ ఉందిరా, నీవు లక్కరా, నీకు మంచి మార్కులు వస్తారా. అదేందో ఆ మాట అనేసరికి నిజంగానే నాది లక్కీ నెంబర్ ఏమో, నిజంగానే నాకు మంచి మార్కులు వస్తాయేమో అనే ఆలోచనతో ఇంకా బాగా చదివి నిజంగానే నాకు మంచి మార్కులు తెచ్చుకున్నా 10th. అంటే ఆ మోటివేట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో, ఆ ఎంకరేజ్మెంట్ చేసే నేచర్ ఏదైతే ఉంటుందో, అది పిల్లలకు చాలా బలాన్ని ఇస్తుంది. ఇది ఇక్కడ ఎందుకు చెప్తుందంటే, ఇక్కడ సార్ వాళ్ళు అందరూ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా నా సిన్సియర్ అప్పీల్, పిల్లల్ని కనుక మనం కొంచెం పుష్ చేసి ఇక్కడ అదే పనే చేస్తున్నారు. మళ్ళీ నా తరఫు నుంచి కూడా అప్పీల్, వాళ్ళని వాళ్ళు టీచర్ కావాలనుకుంటారా, అరే నువ్వు టీచర్ అవుతారా గ్రేట్ అని ఒక్క మాట చెప్తే చాలు, మొన్న ఆ రూట్లో వెళ్ళిపోతారు అంతే. అరే నువ్వు కబడ్డీ బాగా ఆడుతున్నావురా, నువ్వు నేషనల్ ప్లేయర్ అవుతావేమో, ఒక్క మాట చాలు, వాడు ఊహించుకుంటారు అంతే. ఇంకా ఆ విధంగా మనం కనుక ఎంకరేజ్ చేసినట్టయితే వీళ్ళంతా ఖచ్చితంగా మట్టిలో మాణిక్యాలే, మీరంతా గొప్పగా ఎదిగే వాళ్ళే. కాబట్టి మీ భవిష్యత్తు కోసం ఒక చిన్న మాట, మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది కదా, ఎంత బాగా కనెక్ట్ అయిన పిల్లలు. మొన్న క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది కదా, ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్స్ అని చెప్పండి ఎవరెవరు? యాక్చువల్లీ ఆ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా క్రికెట్ టీంలో ఉండే ఫైనల్ వెళ్ళినటువంటి టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ విరాట్ కోహ్లీ సీనియర్, ఎవరు మీకే బాగా తెలుసు, హార్దిక్ పాండ్యా కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, ఇక కెప్టెన్ ఎవరు రోహిత్ శర్మ కావచ్చు. అలాంటి అనుభవజ్ఞులు ఇక్కడ మీ స్కూల్లో స్టాఫ్ లో ఉన్నారు. అదేవిధంగా అందులో యంగ్స్టర్స్ ఉన్నారు చూడండి, ఎవరు? శుభ్మన్ గిల్, ఇంకా హర్షదీప్ సింగ్, వాళ్ళంతా కూడా మీ స్కూల్ స్టాఫ్ లో ఉన్నారు. అలాంటి ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఎలాంటి అనుభవజ్ఞులు మరియు యంగ్స్టర్స్ ఉన్నారో, అలాంటి అనుభవజ్ఞులే మీకు ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళని కనుక మీరు సక్రమంగా ఉపయోగించుకుంటే, వాళ్ళ ఇచ్చే జ్ఞానాన్ని స్వీకరిస్తే తప్పకుండా అద్భుతమైన రిజల్ట్స్ మీరు తెచ్చుకోగలరు. అయితే ఇక్కడ ఇంతకుముందు నేను బయట నుంచి వచ్చేటప్పుడు ఇంకొక పిల్లగాన్ని అడిగిన, మీ స్కూల్లో కొద్దిగా కొడతారా, మీ స్కూల్లో ఏమైనా కొడతారా అని అడిగిన. మామూలుగా టీచర్లకు పిల్లలకు మధ్య ఉంటుంది, అది చిన్న చిన్న పొరపాటు చేస్తే కరెక్షన్ చేయడానికో సరిదిద్దడానికో అలా చేస్తూ ఉంటారు. అడిగితే లేదు సార్ కొడతారులే కానీ కొద్ది కొడతారు సార్ అని చెప్పింది. గుర్తు పెట్టుకోండి, మీరు ఇక్కడ వ్యవసాయ కుటుంబమే ఎక్కువ మందిది. మామిడి తోట వేసారు మీ దగ్గర ఎక్కడన్నా?
ఒకవేళ వేసింటే చూడండి, మామిడి తోట కానీ ఇంకోటి కానీ, ఆ తోట పెంపకం వేసినప్పుడు మొదటి 2-3 సంవత్సరాలకి ఈ మధ్య వేసే హైబ్రిడ్ మామిడి తోటల వల్ల పంట కాపుకు వస్తుంది. 2-3 ఏళ్ళకే కాయలు కాస్తాయి, 2-3 ఏళ్ళకే పువ్వులు పూస్తాయి. ఆ మామిడి తోట 2-3 ఏళ్ళకే పువ్వులు విరమూసి కాయలు విరగాసినప్పుడు ఆ తోటమాలి ఏం చేస్తాడు తెలుసా? రైతు వెళ్ళి వాటిని అన్నింటినీ కత్తిరిస్తాడు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అది 3 ఏళ్ళకే పంట కాపుకు వచ్చేసరికి అన్ని కట్ చేస్తాడు. వేరే వాళ్ళు చూస్తే ఆశ్చర్యపోతారు, తోట వేసింది ఎందుకు? కాయల కోసమే కదా. తోట వేసింది ఎందుకు? పువ్వుల కోసమే కదా. పూస్తే కాస్తే కోస్తాడు ఎందుకు ఇయ్యాలని? అది కాదు. అది ఆ వయసులో కనుక అది పువ్వులు కాస్తే కాయలు కాస్తే ఆ బరువు మొయ్యలేక అది ఇరిగిపోతుంది, అది చెట్టు కూలిపోతుంది. అది అందుకోసం ఆ వయసులో కాయకూడదు ఆ పువ్వులు, ఆ వయసులో కాయకూడదు ఆ కాయలు. అందుకని వాటిని అన్నింటినీ కత్తిరించి ఆ చెట్టు ఎదిగే వరకు, 4-5 సంవత్సరాలు వచ్చే వరకు, 6-7 సంవత్సరాలు వచ్చే వరకు ఆగి, ఆ తర్వాత పూత పూయని, కాయని, పండ్లు కాయని ఆ చెట్టు బలంగా నాటుకుంటుంది, వికసిస్తుంది. అదే ఈయన బడిలో చేసే పని. మీరు ఈ వయసులో చేసే పొరపాట్లు ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేస్తాం, తప్పదు. అవి కట్ చేసినప్పుడే మీరు సంతోషంగా ఏమంటారు వికసిస్తూ ఎదగగలరు. మీకు ఈ వయసులో తెలియదు అది పొరపాటని, గురువులకు తెలుస్తుంది అంతే తప్ప అందులో ఎలాంటి కల్మషం ఉండదు, ఎలాంటి కోపం ఉండదు, ఎలాంటి వేరే ఉద్దేశాలు ఉండవు. మీరు ఎదగాలని, మీరు గెలవాలని, మీరు సక్సెస్ కావాలనే ప్రయత్నమే తప్ప గురువులో ఎప్పుడు అలా ఉండదు. ఇంకొకటి, గాలిపటం ఎగరేసిన సంక్రాంతికి బాగా ఇష్టం కదా. గాలిపటం ఎగరేస్తారు కదా, ఎగరేస్తారా లేదా? గాలిపటం ఎగరేసేటప్పుడు గాలిపటం ఎగురుతూ ఉంటుంది. దాని వెనక తోకతో పాటు ఒక దారం కట్టి ఉంటుంది కదా కింద వరకు. ఆ దారాన్ని ఇక్కడ ఎవరో పట్టి ఉంటారు కదా, ఆ గాలిపటం ఎగురుతా ఇట్లా వెనక్కి లాగుతా ఉన్నాడు అని ఫీల్ అవుతుందంట. ఆ గాలిపటం తెలియదు గాలిపటానికి ఆ వెనక దారం బట్టి లాగే ఆ ఆధారం ఎవరైతే ఉన్నారో ఒక్కసారి కనుక ఆ దారాన్ని కట్ చేసి వదిలేసింది అనుకోండి, గాలిపటం ఏమవుతుంది? కరెక్ట్ 30 సెకండ్స్ లోపల అటు ఇటు తిరిగి ఏదో కరెంట్ వైపు చెట్టు కొమ్మకో తాకి పడిపోతుంది. ఎగరలేదు. ఆ దారం ఉన్నంత వరకే, ఆ ఆధారం ఉన్నంత వరకే, ఆ పట్టి లాగి విడుస్తూ ఉన్నంత వరకే అది ఎగురుతూ ఉంటుంది. బడిలో చేసే పని, ఇంటిలో చేసే మీ తల్లిదండ్రులు చేసే పని అదే. మీరు ఎగరాలనే కోరుకుంటారు, మీరు ఎదగాలనే కోరుకుంటారు, కానీ ఆ సందర్భంలో మీరు పొరపాట్లు చేయకూడదని ఆశిస్తారు, మీరు తప్పుడు మార్గంలో వెళ్ళకూడదని ఆశిస్తారు. అందుకే మిమ్మల్ని ఇట్లా వదిలి అట్లా పడుతుంటారు. సరే వెళ్ళండి అంటారు, మళ్ళీ వచ్చి చూస్తూ ఉంటారు. జాతరకి వెళ్ళండి అంటారు, మేము వస్తాం ఉండండి తోడంటారు. సొంతంగా మిమ్మల్ని ఒంటరిగా జాతరకి పంపించరు. ఎందుకంటే మీకు ఏం కాకూడదు అనేటప్పుడు ఏదో ఒకటి గుర్తు పెట్టుకోండి. అనుకోకుండా మీకు యాక్సిడెంట్ అయింది. ఏమైంది? యాక్సిడెంట్ అయింది. కాలు చేతులు ఇరిగిపోయినాయి. హాస్పిటల్లో ఉన్నారు, మొత్తం ఐసీయూలో ఉన్నారు. చాలా సీరియస్ పరిస్థితి. అప్పుడు మీ దగ్గరికి మీరు ఐసీయూలో హాస్పిటల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూడడానికి ఎవరెవరు వస్తారు? చాలా మంది వస్తారు, బంధువులు వస్తారు. ఏమేమి తీసుకొస్తారు? ఫ్రూట్స్ తీసుకొస్తారు, ఇంకా రకరకాలే తీసుకొని వస్తారు, పలకరిస్తారు. ఏం కాదులే, ధైర్యంగా ఉండు, ఏం కాదులే, కోరుకుంటాంలే అని చెప్తారు. సాయంత్రం కల్లా వెళ్ళిపోతారు. దోస్తులు వస్తారు, ఏం కాదులే ఇట్లాంటి మస్తు అయితే ఉంటాయి, 2-3 రోజుల కోరుకుంటాలి చెప్తారు, వెళ్ళిపోతారు. నీవేమో హాస్పిటల్లో బెడ్ రెస్ట్ లో 40 రోజులు ఉండాలి. బంధువులేమో ఈ రోజు వచ్చింది, రేపు వచ్చింది, ఎల్లుండి కలపడకపోయి, దోస్తులేమో వచ్చింది, హాయ్ చెప్పింది, బాయ్ చెప్పింది. మరి నీ సేవలు ఎవరు చేయాలి? నీ 40 రోజులు నేను ఎవరు చూసుకోవాలి? 40 రోజులు ఐసీయూలో ఉన్నప్పుడు, 40 రోజులు నువ్వు బెడ్ పై ఉన్నప్పుడు నిన్ను చూసుకునేది ఎవరు? ఇద్దరు, అమ్మ నాన్న. వీళ్ళు తప్ప అక్కడ నిన్ను చూసుకునే వాళ్ళు ఇంకెవరు ఉండరు. నువ్వు 40 రోజులు బెడ్ పైన ఉండు. 40 రోజులు నిన్ను కంటికి రెప్పలా, ఫ్యాన్ ఆగినా, లైట్ పోయినా నిన్ను చూసుకుంటూ ఉండేది నీ తల్లి మాత్రమే, నీ తండ్రి గేటు కాడ కాపలా మాత్రమే. వీళ్ళు మిమ్మల్ని 24 గంటలంటే 24 గంటలు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, మీరు గెలవాలని కోరుకునే వాళ్ళు, మీరు సక్సెస్ కావాలని కోరుకునే వాళ్ళు. అమ్మ నాన్న ప్రేమ కదా గొప్ప ప్రేమ అంటే. అలాంటి అమ్మ నాన్నల గురించి, వాళ్ళ ఆశల గురించి, వాళ్ళ ఆశయాల గురించి మీరు ఆలోచించాలి కదా. ఈ వయసులో దోస్తులను లేదా ఇంకోటి ఎఫెక్షన్ అనో, ఇంకోటి అట్రాక్షన్ అనో మీ సంతోషాన్ని మీరు చూసుకుంటే మరి వాళ్ళ బాధ్యతలు ఎక్కడ పోవాలా? అవి కూడా గుర్తు పెట్టుకోవాలి కదా. అంటే ఎంతలో మంచి మార్కులు వస్తే చాలు, మంచి మార్కులు అలవాటుగా వస్తాయా? ఆశ ఉంటే సరిపోదు, ఆశయం ఉండాలి. ఆశ ఉంటే సరిపోదు, ఆశయం ఉండాలి. ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా గెలవాలి. గతంలో 10/10 అనేది ఒక లక్ష్యం ఉండే. దానికి 92 మార్క్స్ పైన 92, 93, 94, 95, 96 ఎన్ని వచ్చినా 10/10
ఇప్పుడు లేదు అది. 92 వస్తే 92 అనే చెప్తారు, 93 వస్తే 93 అనే చెప్తారు. ఇప్పుడు మారింది, మార్కులు చెప్తారు ఇప్పుడు. మరి అలాంటప్పుడు 92 ఓడు 98 ఓడు సమానం కాదు ఇప్పుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ తక్కువ టైంలో మిమ్మల్ని బాగా ఇష్టపడి ఎంకరేజ్ చేసే వాళ్ళు మీ గురువులు, మీ అమ్మ నాన్న. వీళ్ళ మాటలు విని శ్రద్ధగా చదువుకొని. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచం మీరు అందంగా ఉన్నారనో, మీ దగ్గర డబ్బు ఉందనో, మీ దగ్గర తెలివి ఉందనో, మీ దగ్గర చదువు ఉందనో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు అలా ఉంటారేమో, మీతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఉంటారేమో. కానీ మీరు ఈ ప్రపంచానికి తెలియక ముందే, మీరు ఈ భూమి మీద పుట్టక ముందే, మీ కన్నొంకరనో, మీ కాలొంకరనో, మీ కాలు ఉందో చెయ్యి ఉందో లేదో తెలియక ముందే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ అమ్మా నాన్న. మీరు కడుపులో ఉన్నప్పుడే అమ్మ నా బిడ్డ తంతుంది, అమ్మ నా కొడుకు అల్లరి చేస్తుండు, ఆ సంతోషంతో వాళ్ళ ఎదురు వెయిట్ చేస్తుంటారు. అసలు అది కదా స్వచ్ఛమైన ప్రేమ అంటే, అది కదా. అలాంటి వారి కోసం మీరు ఏం చేస్తారో చూడండి. ఇంటికి వెళ్ళి మీ నాన్నది ఈరోజు చూడండి, పాదాలు కందిపోయి ఉంటాయి, కాళ్ళు నెర్రెల వారి ఉంటాయి. వాళ్ళు 24 గంటలు మీకోసం కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. రాత్రి 9 గంటల వరకు పనిచేసే సార్లు డిస్ట్రిక్ట్లో ఎక్కడ లేరు. నేను కూడా చాలా స్కూళ్ళు చూసిన, ఈ స్కూల్లో ఉన్నారు. అలాంటి సార్ వాళ్ళు ఇంతగా మీకోసం తపన పడుతుంటే మీరు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇంత సర్వీస్ ఇస్తున్న వాళ్ళు, ఇంత సేవ చేస్తున్నారు, ఇంతగా మిమ్మల్ని ఇష్టపడుతున్న వాళ్ళు, అలాంటి ఇష్టపడే ప్రధానోపాధ్యాయులు సార్ వాళ్ళు మీకు ఉన్నప్పుడు మీరు ఎంత అదృష్టవంతులు, ఎంత గొప్ప ప్రిమిసెస్, ఇంత అందమైన, ఇంత అద్భుతమైన ప్రిమిసెస్లో మీరు చదువుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా రాబోయే ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్, మంచి లాస్ట్ మీ కెపాసిటీ ఎంత ఉందో అంత హార్డ్ వర్క్ చేయండి. ఇంకొక 3 డేస్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. ఈవినింగ్ అయిపోయిన వెంటనే మీరు దీక్షలో ఉండండి, యజ్ఞంలో ఉండండి. శివమాల వేసుకుంటారు కదా, అయ్యప్ప మాల వేసుకుంటారు కదా, వాళ్ళు ఏం పఠిస్తుంటారు? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అదే ఎప్పుడు అదే ధ్యానం ఉంటుంది కదా. అట్లా మీ ఎగ్జామ్స్ అయ్యే వరకు మీరు ఎగ్జామ్స్ చదువు వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. తప్పకుండా మీకు మంచి రిజల్ట్ వస్తుంది, మంచి సక్సెస్ వస్తుంది. మీ 10th ఇలా అయిపోతుందో లేదో, అలా మేము ఇంటర్లో మీకు వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నాం. మేము పక్కనే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఐజాలో ఉంటాం. నేను కానీ, ఇస్మాయిల్ సార్ కానీ, మిగతా ధర్మం నుంచి వచ్చిన భీముడు సార్ కానీ, మేమంతా మీ దగ్గర నుంచి ఇక్కడ కూర్చొని అక్కడికి రావడానికి మేము ఎంతో తపన పడి వచ్చినాం. మీరు కూడా అలా రావాలని కోరుకుంటాం, మీరు ఎదగాలని కోరుకుంటాం, మీరు గెలవాలని కోరుకుంటాం. మీ వెనక మేమున్నాం. మీరు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే అందరూ ఎగ్జామ్ ఏదైనా ఒకసారి చెప్పండి. ఎగ్జామ్ ఏదైనా, సెంటర్ ఏదైనా, ఏ రోజైనా రెడీనా? సాధిస్తారా? ఓకే, మీ అందరికీ మా ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.